ఈ కవితను 1870లో బంకించంద్ర చటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో రచించారు. ఆయన దీన్ని మొదట 1875 నవంబర్ 7న రాసి 1882లో తన బెంగాలీ నవల ఆనందమఠంలో ప్రచురించారు. ఈ పద్యం మన మాతృభూమికి అంకితమైన గీతం. ఇందులో భారతదేశాన్ని తల్లిగా, దేవతగా వ్యక్తీకరించారు. ప్రారంభంలో ఇది బెంగాల్ ప్రాంతాన్ని సూచించిన తర్వాత కాలంలో ఇది మొత్తం భారతదేశాన్ని భారతమాతగా ప్రతిబింబించింది. భారత తత్వవేత్త శ్రీ అరవిందో గారు దీన్ని బెంగాల్ జాతీయ గీతంగా పేర్కొన్నారు. వందే మాత్రం భారత స్వాతంత్ర ఉద్యమానికి చిహ్నంగా మారింది. ఈ కవితను 1870లో బంకించంద్ర చటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో రచించారు. ఆయన దీన్ని మొదట 1875 నవంబర్ 7న రాసి 1882లో తన బెంగాలీ నవల ఆనందమఠంలో ప్రచురించారు. ఈ పద్యం మన మాతృభూమికి అంకితమైన గీతం. ఇందులో భారతదేశాన్ని తల్లిగా, దేవతగా వ్యక్తీకరించారు. ప్రారంభంలో ఇది బెంగాల్ ప్రాంతాన్ని సూచించిన తర్వాత కాలంలో ఇది మొత్తం భారతదేశాన్ని భారతమాతగా ప్రతిబింబించింది. భారత తత్వవేత్త శ్రీ అరవిందో గారు దీన్ని బెంగాల్ జాతీయ గీతంగా పేర్కొన్నారు. వందే మాత్రం భారత స్వాతంత్ర ఉద్యమానికి చిహ్నంగా మారింది.